అందరికీ నమస్తే అండి. అందరూ బాగుండారా? అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా? నేనైతే పొద్దున్నే ఇంకా పని అయిపోయింది. పిల్లలు స్కూల్కి పంపించేసి గేదెలకు పాలు తీసి వాటికి నీళ్ళు పెట్టేసి చేను దగ్గరికి అయితే వచ్చిన ఫ్రెండ్స్. చెప్పినాను కదా పొద్దున్నే వీడియోలోనే, ఈరోజు చాలా పని ఉండదు. చేను కాడ సాతలో వేసుకోవాలి. చేనుకి అయితే ఇప్పుడు సాత ఎక్కించినాం ఫ్రెండ్స్. పైన వర్షం పడింది ఫ్రెండ్స్ నిన్న మొన్న. పైన వేసింటే బాగా కరిగిపోయిండు పొటాసీరియా. ఏదో కొంచెం రేటు ఉండేటప్పుడన్నా ఉండే కాయలైనా కోసుకున్నాము. అన్ని కాయలు అయితే సమంగా అన్ని చెట్లు సమంగా కాయలేదు. చూడండి, ఈ చెట్టుకైతే అస్సలే కాయలు లేవు. ఈ వరుసగా 3 చెట్లకు ఒక కాయ అంటే ఒక కాయ కూడా లేదు చూడండి ఫ్రెండ్స్. కాసిన చెట్లకైనా కానీ కొంచెం రేటు ఉండేటప్పుడు ఏదో 2-3 కోతలన్నా కోసుకున్నాంలే అనుకుంటే యూరియా అయితే బ్రాండ్ చేసేసినారు ఫ్రెండ్స్. యూరియా అస్సలు దొరకడం లేదు. యూరియా పొటాసు పైన చల్లితే బిన్న కాయన్న వస్తుంది, ముదురుతుంది అని అందరూ అంటున్నారు. కానీ వేస్తామంటే యూరియా దొరకలా. నేను ఫస్ట్ చెప్పిన మా ఆయనకి, మనం ఎప్పుడు వ్యవసాయం పెట్టినాం కాబట్టి యూరియా ఎక్కువ రేటు కూడా లేదు కాబట్టి యూరియా ఎప్పుడు ఒక 10-15 మూటలు ఒకసారిగా వేసుకొచ్చుకొని ఆటో తీసుకొని పోయి ఇంట్లో వేసి పెట్టుకుంటే, ఇట్లా యూరియా బ్రాండ్ చేసినప్పుడు మనం చల్లుకుంటాం కదా. నేను ఎన్నోసార్లు చెప్పిన ఫ్రెండ్స్, అస్సలు నా మాట ఈయనడు ఏడికి పోతుంది, అంగట్లో ఉంటుంది కదా, పోయి తెచ్చుకోవచ్చులే, ఏడికి పోతుంది ఉంటుంది. ఇప్పుడేమంత అన్ని మూటలు ఇప్పుడు అవసరమా? ఇదే జరుగుతుంది మా ఇంట్లో. ఇదే జరుగుతుంది ఖచ్చితంగా. నేను చెప్పను, ఏదో ఒకటి చెప్తా ఉంటావు గమ్మునుంటే, అది వేసుకురాపో ఇది వేసుకురాపో అని. ఇప్పుడు దొరకలే. ఇప్పుడు ఏమంటున్నాడు ఫ్రెండ్స్, నీ మాట ఈయన ఆ రోజు వేసుకొచ్చింటే ఇప్పుడు పొటాస్ అయితే ఈజీగా దొరుకుతుంది, పొటాస్ యూరియా కలిపి చల్లేసుకుని ఉంటాము, నువ్వు చెప్పినప్పుడు నేను వేసుకొని రాలేదండి. ఆ రోజు 2 మూటలు తెచ్చినాడు చూడండి. 2 మూటలు తెచ్చి ఎక్కిచ్చేసినాం ఆల్రెడీ. కొంచెం ఉంది ఇంట్లో. ఆ రోజు కూడా 2 మూటలు నా పోరుతోనే తెచ్చినాడు. ఇప్పుడు అదే ఎక్కిస్తున్నాం ఫ్రెండ్స్. పైన వేసేదానికి అయితే అస్సలు లేదు. ఒక మూట 319 తెచ్చి 319లో ఒక మూట, ఒక 6 మూట యూరియా ఉన్నింది. ఇంకైతే యూరియా ఒక్క సాలడ్ కూడా లేదు, ఇంట్లో అయిపోయింది. ఆ 6 మూట యూరియా, ఒక మూట 319, అదన్నా డిప్లోనే ఎక్కిద్దాము. నెక్స్ట్ ఇంకొకసారి మళ్ళీ చూద్దాము. ఇంకా వదిలితే కానీ యూరియా మళ్ళీ తెచ్చుకొని వేస్తామని చెప్పి చేను కాడ సత్తం అయితే ఎక్కించిన చిన్న స్టార్ట్ అనమాట. ఇది పొద్దున్నే వచ్చిన యూరియా. ఆల్రెడీ మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, డిప్లో సత్వం ఎలా ఎక్కించేది. ఇలా సిఎన్ను 319 అంతా బాగా కలుపుకొని ఇలా పైపు నీళ్ళు వదులుకొని గేట్ వాళ్ళు ఆఫ్ చేస్తే ఎక్కిపోతుంది. చల్లగా ఉండాలి ఫ్రెండ్స్ చేయబెడితే. కొయ్యలా ఫ్రెండ్స్ చూడండి, తాటి పండ్లు ఎంత బాగున్నాయో చూడండి. మామిడి పండ్లు టైప్లో ఉన్నాయి. అబ్బాయి స్మెల్ అయితే అదిరిపోతుంది. రాలినాయి కింద. గేట్ వాళ్ళు ఆఫ్ చేసేసినాం కదా. ఇప్పుడైతే చక్కగా ఎక్కిపోతుంది ఫ్రెండ్స్. అతో చూడండి అప్పుడే ఎక్కుతుంది, నిండుకు పట్టినాయి.